కార్ వరకే కదా వెనెలా, నువ్వు అంత కష్టపడ్డావు ఎందుకు? వెనలా సార్ ఒక్క నిమిషం, నువ్వు నడవలేవు కానీ నేనే తీసుకెళ్తాను. నేను నా ఫ్రెండ్ అడిగి కార్ కూడా తీసుకొచ్చాను. పాని, నువ్వు చేసిన పని వల్ల పిల్లల్లో బాగా మార్పు వచ్చింది. ఇద్దరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కలిసుంటూ బాగా దగ్గరైనట్టుగానే అనిపిస్తోంది. అవును పాని, బిజినెస్ టూర్ అని వాళ్ళిద్దరిని బయటికి పంపించి చాలా మంచి పని చేశావు. వాడు ఆలోచించి చేస్తే అన్ని బానే చేస్తాడు. ఈ విషయంలో సునంద్ అత్తయ్యని కూడా చాలా మెచ్చుకోవాలి. ఆవిడ కూడా చాలా హెల్ప్ చేసింది పాణి. ఏం హెల్ప్ చేసింది? అదే పాణి, విశాల్ వెన్నెల్ని కలిపే విషయంలో అత్తయ్య గారు కూడా చాలా హెల్ప్ చేశారు అంటున్నాను. వాడికి ఎవరి హెల్ప్ అవసరం లేదు. నా కొడుకు కోసం అన్నీ చేయడానికి నేనున్నాను. కాకపోతే చేసిన సహాయాన్ని చెప్పుకోవాలి కదా. అంతగా ఏం చేసిందేంటి? చాలా చేసింది పాణి. ఒక రకంగా చెప్పాలంటే అత్తయ్య గారి వల్లే వాళ్ళిద్దరు దగ్గరయ్యారు. అత్తయ్య గారి విషయం నీ దగ్గర చెప్పొద్దు అనుకున్నాను కాబట్టి చెప్పలేదు, కానీ పిల్లల విషయంలో అత్తయ్య చాలా హెల్ప్ చేశారు. చేస్తే మంచిదేలే. జాగ్రత్త. ఇట్స్ ఓకే బావా, నేను నడుస్తాను. సరే. నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే, నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే. నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది. ఏందమ్మా, కాలు బాగా నొప్పి చేసినట్టుండాదే? నా కాలు నొప్పి కొద్దిగానే అయినా బావ నన్ను అడుగు కింద పెట్టనివ్వకుండా తీసుకొస్తున్నాడు. నీ కాలు బెనికిందనగానే వాడు వద్దన్న వచ్చాడమ్మా. బావని చూసి నేను అదే షాక్ అయ్యాను. ఇంతకీ ప్రయాణం బాగా జరిగినదా? వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయిందమ్మమ్మా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడు చాలా దిగులు పడిపోయాడమ్మా. ఏ వద్దన్నా వెళ్ళాననా? వెళ్ళాను కదా, ఏమైంది? హ్యాపీగా తిరిగొచ్చానుగా. ఏం హ్యాపీ? కాలు నొప్పితో బాధపడుతూ. ఇదేదో బై మిస్టేక్ స్లిప్ అయింది బావా. ఇంకేంటమ్మా సంగతిలో? నానా, వెన్నెల ఎక్కువసేపు నిలబడలేదు. వెన్నెల, నువ్వు రిలాక్స్ అవుతూ పద. దా. దీని మీద పెట్టుకో కాలు. వెన్నెల్ని నువ్వు ఇంత భద్రంగా చూసుకుంటా ఉంటే సంతోషంగా ఉండదు మానస్. బావే కాదు, విశాల్ బావ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. పాపం వద్దు వద్దు అన్నా కూడా నా కాలికి ఆయింట్మెంట్ రాశాడు, అన్నం వడ్డించాడు.
బావ అంత కేర్ తీసుకున్నాడు కాబట్టే పెద్ద ప్రాబ్లం ఏం లేకుండా పోయింది. మీరేంటి అలా డల్ అయిపోయారు? ఓ, నేనెంత బాధపడ్డానో అనా? అదేం లేదు, తగ్గిపోతుందిలే. సర్లేమ్మా, నువ్వు పడుకో, విశ్రాంతి తీసుకో. ఏమిటమ్మాయి, మనవడు వస్తాడనుకుంటే ఇంకా రాలేదు. అప్పుడే ఎలా వస్తారు తాతయ్య? కబుర్లు చెప్పుకుంటూ రావాలి కదా, ఆలస్యం అవుతుందిలే. అయినా వాళ్ళు త్వరగా వచ్చి మాత్రం చేసేదేముంది, నిదానంగా రానివ్వు. అవునులే, మాటలే మనుషుల్ని దగ్గర చేస్తాయి. వాళ్ళిద్దరు ఎంత మాట్లాడుకుంటే మనకంత మంచిది. మొత్తానికి మన ఎవరి వల్ల కాంది నా కోడలు చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది తాతయ్య? తన మనవడి కోసమే కదా. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఏరా మనవడా, ప్రతిదానికి సిగ్గు సిగ్గు అనేవాడివి. ఆ ఎత్తుకోవడాలు దించటాలు మొత్తానికి గనుడివే. అరే విశాల్, అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? నువ్వు వస్తావు, అక్కడేం జరిగిందో అని కబుర్లు చెప్తావు అనుకుంటే అలా కామ్గా వెళ్ళిపోతున్నావేంటి? ఏం జరిగిందని కబుర్లు చెప్పమంటావు? అదేంటి, మీరు తిరిగిన గుళ్ళు, జరిగిన పూజలు, మాట్లాడుకున్న మాటలు అన్నీ చెప్పాలి కదా. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ చివర్లోనే బాగాలేదు. ఏమైంది నాన్న? మళ్ళీ వెన్నెలేమన్నందా? వెన్నెలేమనలేదు, మానస్ వచ్చి మొత్తం అప్సెట్ చేశాడు. అదేమిట్రా, వాడొచ్చాడా? అక్కడికి ఎందుకు వచ్చాడు? కార్ వరకే కదా వెనెలా, నువ్వు అంత కష్టపడ్డావు ఎందుకు? వెన్లా సార్, ఒక్క నిమిషం. నువ్వు నడవలేవు, కానీ నేనే తీసుకెళ్తాను. బావా, బావా, అలా తీసుకెళ్ళిపోయాడు. వాడేంట్రా ఇక్కడ ఆఫీస్లో అడ్డంగా ఉన్నాడని మీ నాన్న అక్కడికి పంపిస్తే అక్కడికి కూడా వచ్చాడా? మేమింకా మీరిద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వస్తారనుకుంటే వాడు తీసుకెళ్ళిపోయాడా? ట్రిప్ అంతా హ్యాపీగా జరిగింది అనుకున్నాను, కానీ లాస్ట్లో వచ్చి బాగా అప్సెట్ చేశాడు. వెన్నెలకు కూడా వెళ్ళాలని లేదు, తనతో పాటు వెళ్ళిపోయింది. సర్లేరా, చివర్లో వచ్చాడు, తీసుకెళ్ళాడు, దాందే ఉందిలేరా. 2-3 రోజులు మీ ఇద్దరు ఆనందంగా గడిపారు కదా. వీళ్ళ ఆనందానికి ముగింపు అదైతే కాదు కదా మావయ్య గారు. వీళ్ళిద్దరూ దగ్గర కావాలని మనం ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరో ఒకరి వల్ల డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. ఈసారి అలా కాదు, నేనే గట్టిగా ప్లాన్ చేస్తాను. విశాల్, నువ్వేం టెన్షన్ పడకు. వెన్నెల నీది, మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. ఏమో, నాకైతే నమ్మకం కలగట్లేదు. ఏంటత్తయ్య ఇలా జరిగింది? ఏం కాదులే శ్రీవల్లి, హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్యలోకి సడన్గా వాడొచ్చేసరికి విశాల్ డిస్టర్బ్ అయినట్టున్నాడు. నేను చూసుకుంటాను కదా, ఈసారి ప్లాన్ చేస్తే మిస్ అవ్వదు. థ్యాంక్స్ అత్తయ్య, వాడి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి వాడు 2-3 రోజులైనా ఆనందంగా ఉన్నాడు. 2-3 రోజుల ఆనందం కాదు, నా మనవడు జీవితాంతం ఆనందంగా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను. నా కోడలు మాట ఇచ్చిందంటే ఇక తిరుగులేదమ్మాయి.
ఇకంతా తనే చూసుకుంటుంది. అవును వల్లి, పాణి ఏమంటున్నాడు? నా మీద ఏమన్నా కోపం తగ్గిందా? మమ్మల్ని మాట్లాడొద్దు అనట్లేదు, కానీ మీతో మాట్లాడడానికి మాత్రం పాణి ఇంకా ఒప్పుకోవట్లేదు. మీ విషయంలో తను ఎప్పట్లానే ఉన్నాడు. అమ్మాయి, నువ్వు అనుకుంటే చరిత్రలు మార్చిన దానివి, చాలామంది జాతకాలు రాసిన దానివి. నువ్వేం కంగారు పడమాక. ఈ విషయంలో నువ్వెంత ముందుకు పెడితే పాణి నీకంత దగ్గర అవుతాడు. పాణిని నీకు దగ్గర చేయటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. తొందరలోనే వాడు మారుతాడు. నువ్వేం టెన్షన్ పడమాక. నా బాధ వాడికి దగ్గరవ్వాలనే మావయ్య. అందుకే కదా అందరితో కలిసిపోయాను. అందరూ నన్ను కలుపుకున్నారు. వాడు నా బిడ్డ. వాళ్ళమ్మని దూరం చేసినట్టే వాడు నన్ను కూడా దూరం చేస్తున్నాడు. అదే నాకు బాధగా ఉంది. అత్తయ్య, మీరలా బాధపడకండి. ఏం కాదు, పాణి కూడా మారతాడు. త్వరలో పాణియే మిమ్మల్ని పలకరించే రోజొస్తుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. సరే, లోపలికి పదండి, కాఫీ తీసుకొస్తాను. లేదు వల్లి, నాకు చాలా పనులున్నాయి. నేను బయలుదేరతాను. వస్తాను మావయ్య. మంచిదమ్మా. నేను వస్తాను. కాఫీ తాగాలనిపిస్తుంది. ఆ బాలుగడు ఉన్నప్పుడే బాగుంది. టైంకేం కావాలంటే తెచ్చిచ్చేవాడు. బెడ్ కాఫీతో లేపేవాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా వంట చేసేవాళ్ళు లేరు, జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కూడా లేరు. హాయ్ వదినా, ఇప్పుడేనా రావడం? ఏంటొదినా డల్గా కనిపిస్తున్నావు? వెళ్ళిన పని అవ్వలేదా? లేదు భరత్, మనం ఒకటనుకుంటే అక్కడ ఒకటి జరుగుతోంది. అందర్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను, కానీ అది ఉంది కదా వెన్నెల, దాన్ని మాత్రం మేనేజ్ చేయలేకపోతున్నాను. నువ్వు అనుకుంటే ఎంతసేపు వదినా? కొంచెం సీరియస్గా ఆలోచించి చూడు, ఆటోమేటిక్ అయిపోద్ది. అలా ఆలోచిస్తూ ఎన్ని విధాలుగా ట్రై చేసినా అది జరగనివ్వడం లేదు. అసలు ఏమైంది వదినా? అందరూ ఓకే అన్నా తను ఓకే అనట్లేదంటే ఆలోచించు వదినా. ఏదో ఒక ఐడియా నీ మైండ్కి వస్తుంది. భరత్, నీకు యూరోప్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఉన్నారు వదినా. ఏ? నేను చెప్పిన పని వెంటనే చేయాలి, ఆలస్యం చేయకూడదు. అలాంటి ఫ్రెండ్స్ కావాలి. అదేం ప్రాబ్లం ఉండదు వదినా, వెంటనే చేసేస్తారు. ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను. ఆ మ్యాటర్ని నీట్గా టైప్ చేసి తీసుకురా. ఏంటొదినా, ఇండియాలో కాంది యూరోప్ నుంచి ప్లాన్ చేసావా? ఆ ప్లాన్ నీకు చిన్నదిగానే కనిపించొచ్చు, కానీ దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏంటొదినా ప్లాన్? సూపర్ వదినా, నీ బుర్రే బుర్రా. నువ్వన్నట్లు ఇది మామూలు ఐడియా అయితే కాదు, బాగా వర్కౌట్ అవుతుంది. ముందు చెప్పిన మ్యాటర్ టైప్ చేయి. 1 సెకండ్. చెప్పొదినా.
వదిన ప్రింటర్ లోపల ఉంది, ఇప్పుడే వెళ్ళి ప్రింట్ తీసుకొని వస్తాను. వెన్నెల, హేమా హేమీలే నా ముందు బలాదురయ్యారు. నువ్వెంత పిల్ల కాకివి. వదిన ప్రింట్అవుట్ తీశాను. వెరీ గుడ్ భరత్, బాగా టైప్ చేసావు. పెన్నుందా? హా. భరత్, వేస్ట్ పేపర్ ఏమైనా ఉందా? వదిన ఎగ్జాక్ట్గా అలాగే ఉంది, పెట్టేసి. తులసి, భరత్, ఇది యూరోప్ నుంచి రావాలి. డైరెక్ట్గా దాని అడ్రస్కే వెళ్ళాలి. ఇది నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వింత దూరం ప్లాన్ చేశాక ఈ లెటర్ని నేను ఎంత దూరం నుంచైనా తెప్పిస్తాను. ఇక నువ్వు ఈ విషయం వదిలే, అదిరిపోయే ప్లాన్ చేశావు. ఈ ప్లాన్కి ఇంకేం కావాలో నేను చూసుకుంటాను. సరే భరత్. ఇప్పటిదాకా చేసింది ఒకెత్తు. ఈ ఉత్తరంతో 50% పని అయిపోయింది. ఉత్తరం వచ్చాక మిగిలింది ఆ వెన్నెలే చూసుకుంటుంది. తులసి, నీ సంతకం ప్రాక్టీస్ చేసినందుకు నాకైతే ఓ మంచి జరిగింది. ఏంటి తాతయ్య, అంత దూరం వాళ్ళని పంపిస్తే చివరికి ఇలా జరిగిందేంటి? అమ్మాయి, నా కోడలుండగా నువ్వేం భయపడమాక. ఆ మానసు వస్తాడని అనుకోలేదు కాబట్టి ముందు జాగ్రత్త పడలేదు. అలాంటిది ఏమైనా ఉందంటే దానికి తగ్గట్టే నా కోడలు ఏర్పాటు చేసి ఉండేది. సరే, అనుకోకుండా వచ్చాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు దానికి ఏమైందంట? వాళ్ళిద్దరినీ దగ్గర చేసే బాధ్యత తందే అని చెప్పింది కదా. ఇక నువ్వు ఆ విషయం మర్చిపో. వాళ్ళని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం అంతకట్టే లేదు. అలా అని కాదులే తాతయ్య, వాడు చూసావా వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళాడో, అంతే బాధతో తిరిగొచ్చాడు. ప్రేమలో ఉంటే అంతేలేమ్మా. నచ్చిన అమ్మాయి పక్కనుంటే ఆ మొహం వెలిగిపోద్ది, కాస్త దూరం అయిందనగానే వాడిపోద్ది. అందులో వీడు మరీ అమాయకుడు కదా, అందువల్ల చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తీసుకొని బాధపడుతున్నాడు. లేదు తాతయ్య, నా కొడుకు అలా బాధపడుతుంటే నేను చూడలేను. నేను మాత్రం చూడగలనంటమ్మా. నా కోడలంత భరోసా ఇచ్చాక నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపో. తను అనుకున్నది చేసేదాకా నిద్రపోదు. ఆ విషయం నాకు బాగా తెలుసు కదా. సర్లే తాతయ్య, వాడు బాధపడుతూ ఉంటాడు, కొంచెం వెళ్ళి ఓదారుద్దాం పద. అసలు వీడిని ఓదార్చడంతోనే మన టైం అంతా సరిపోతుంది. పెళ్ళైతేనే గాని మనకి ఈ బాధ తప్పదు. సరే పద. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా,
ప్రేమకే ప్రతిరూపమా. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అమ్మ గురించి ఎందుకు? అమ్మ గురించి నాకు తెలుసు కదా, తనేం బాధపడదు. నువ్వు రెస్ట్ తీసుకో. నీకు తగ్గకుండా నేను మాత్రం వెళ్ళను. మరీ ఇలా ఉంటే ఎలా బావా? చిన్న ప్రాబ్లం ఇది. ఏదో జ్వరం వచ్చేసినట్టు ఇంకేదో ప్రాబ్లం అయినట్టు చేస్తున్నావు. ఇది నీకు చిన్న ప్రాబ్లం ఏమో, నాకు మాత్రం కాదు.